హాయ్, వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్. ఈరోజు రెసిపీ ఫ్రూట్ సలాడ్. చూసారా ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరైతే అస్సలు ఊహించలేరు. పిల్లలకి చాలా ఇష్టంగా ఫ్రూట్స్ అన్నిటితో కలిపి తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలాగో చెప్పేస్తాను. 1 లీటర్ పాలు, 1 లీటర్ పాలు, కొన్ని పాలు పక్కకు తీసుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని, కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఎక్కడ ఉండలు లేకుండా అనేది మనం ఇలా కలుపుకుంటూ పాలని ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు పాలు స్టవ్ మీద పెట్టేసాను, అవి మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఫ్రూట్స్ కట్ చేసి పెట్టాను. ఫ్రూట్స్ మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ నేను వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే అవి మీరు వేసుకోవచ్చు. నేను వేసిన ఫ్రూట్స్ వచ్చి తర్బూజా, బనానా, బ్లాక్ గ్రేప్, కాజు, ప్రోమోగ్రానేట్. ఓకే, పాలు మరిగిపోయి ఇప్పుడు ఈ పాలు బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, అది వేసుకోవాలి. ఇందులో షుగర్ 2 స్పూన్ షుగర్ వేసుకోవాలి స్వీట్ కోసం. ఓకే, 2 స్పూన్స్ అంటే చిన్నవి కాదు, కొంచెం పెద్ద స్పూన్స్ వేసుకోండి. కస్టర్డ్ పౌడర్ వేసిన పాలు, ఈ క్రీమ్ని ఇలా వేసుకొని ఇది చిక్కగా అవుతుందండి. చిక్కగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. పాలు చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. మీరు పక్కకి వెళ్ళిపోయారంటే ఉండగట్టేస్తుంది. సో మీరు చాలా జాగ్రత్తగా దగ్గరుండి పాలు అన్నవి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. ఓకే, నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి కొత్త రెసిపీస్ ఏమేమి కావాలో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, ఇప్పుడు పాలు కాస్తగా చిక్కబడుతూ వస్తున్నాయి. ఇంకా చిక్కగా అవుతాయండి. ఇలా బాగా చిక్కగా అయ్యాక ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకోవాలండి ఒక గిన్నెలోని. ఇలా కొంచెం పాలు చల్లగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని అయితే ఇందులో వేసేసుకుందాం. నా దగ్గర ఇంట్లో ఈ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కనుక నేను వేస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు, ఇంకా తక్కువ ఫ్రూట్స్ ఉన్నా చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేదు, యువర్ చాయిస్. రెడీ ఫ్రూట్ సలాడ్. ఇది 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి దాని తర్వాత తీస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు చల్లగా అందరూ ఫ్యామిలీతో తాగండి.